గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. సో మనం 2023లో ఏపీలో జరిగినటువంటి గ్రూప్ 1 మెయిన్స్లో మనకి గ్రూప్ 1 మెయిన్స్లో ఇండియన్ ఎకానమీ పార్ట్లో మనకి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం. 2023లో ఇండియన్ ఎకానమీలో సో మనకు కూడా ఇలాంటి ఈ ప్రిఫరెన్స్ మనకి గ్రూప్ 1 తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ఎకానమీలోను, అదేవిధంగా మనకి ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ ఎకానమీలోను మనకి రిఫరెన్స్ బాగా హెల్ప్ అవుతుంది. చెప్పే కదా, ఎకానమీలో మనం బాగా రాస్తే మనకి గుడ్ మార్క్స్ వస్తాయని చెప్పాను మీకు ఆల్రెడీ. మనకి ఎకానమీలో ఫుల్ మార్క్స్ వచ్చే ఒకే ఒక పేపర్ ఏదన్నా ఉందంటే ప్రజెంట్ ఎకానమీనే. దీంట్లో దాదాపు మనం 7 to 8 మార్క్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీ గతంలో 2023లో మాకు సెకండ్ ర్యాంక్ వచ్చిన పావని, సో వాళ్ళు రాసినటువంటి పేపర్ ఇది. సో మనం చూద్దాం ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో కూడా చూద్దాం. మనం టీఎస్పీఎస్సీ వాళ్ళు కూడా ఏంటంటే ఈ పేపర్ రెఫరెన్స్ మీకు బాగా పనికొస్తుంది. గత 8 సంవత్సరాల్లో భారత ఆర్థిక వ్యవస్థలో న్యూ ఏజ్ సంస్కరణల ప్రభావాన్ని వివరించండి. అంటే 23-30 భారతదేశం యొక్క వృద్ధి సంభావ్యత పరిధిని పరిశీలించండి. అంటే కొంచెం ముందుకెళ్ళి కూడా 2023 నుంచి 30 వరకు భారత ఆర్థిక వృద్ధి ఎలా ఉంటుంది అని కూడా మనకి ప్రశ్నించారు. ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయన్నమాట. మనకి ఒక 10 years వెనక్కి వెళ్ళారు, అదేవిధంగా ఒక 10 years ముందుకెళ్ళారు. సో 10 years ఎకానమీ ఎలా ఉంది, 10 years తర్వాత ఎలా ఉంటుంది, 10 years నుంచి ఎలా ఉంది, 10 years తర్వాత ఎలా ఉంది అని రాయాలి మీరు. సో భారత ఆర్థిక వ్యవస్థపై న్యూ ఏజ్ రిఫార్మ్స్ అంటే లాస్ట్ 1 decade మనకు ఉన్నటువంటి రిఫార్మ్స్ ఏంటి ఆర్థిక వ్యవస్థలో. మనకి లాస్ట్ 1 decade మనకున్న రిఫార్మ్స్ కానీ మెయిన్గా చూస్తే 2016లో వచ్చినటువంటి డిమానిటైజేషన్ కానీ, 17లో వచ్చినటువంటి డిమానిటైజేషన్, తర్వాత మనకి జిఎస్టీని ప్రవేశపెట్టడం, అదేవిధంగా 2017లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని మెర్జ్ చేయటం, 2017 నుంచి 2023 వరకు ఆ మెర్జింగ్ స్టార్ట్ అయ్యి 2023లో కంప్లీట్గా చాలా బ్యాంకులు మెర్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా కార్పొరేట్ ట్యాక్స్ని బాగా తగ్గించడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ఎకనమిక్ రిఫార్మ్స్ అన్నారు. అదేవిధంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, 4.0 ఏఐ టెక్నాలజీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో ఈ విధంగా బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లో లాస్ట్ డికేడ్లో మనకు ఆర్థిక పాలసీస్లో కూడా మార్పులు వచ్చాయి, ఎకనమిక్ పాలసీస్లో. అట్లా రాబోయే దానికి ఎలా ఉంటాయంటే మనం గ్రోత్ రేట్ పెరుగుతుంది. ఇండియా 5th లార్జెస్ట్ ఎకానమీ ఉంది. మనకి 2029 నాటికి, అప్పటి టార్గెట్ ప్రకారం 2029 నాటికి మనం 5 trillion ఎకానమీకి రీచ్ అవుతాం. గ్రోత్ రేట్ కూడా 7 నుంచి మనకి 8.5 మధ్యలో ఉంటుందని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. అదేవిధంగా మనకి హ్యూమన్ రిసోర్స్ ఉన్నాయి, బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ సగం పార్ట్కి మీరు ఫ్యూచర్గా రాయాలి. ఇలా చేస్తే 2047 నాటికల్లా కూడా ఇండియా డెవలప్ అవుతుంది. అదే మనకి 3.0 అని చెప్పి మనకి ప్రధానమంత్రి గారు చెప్తున్నారు అనమాట. సో ఇట్లా 2 పార్ట్లు ఉన్నాయి ఈ క్వశ్చన్లో, అది రాయాలి. సో ఇది తెలంగాణలో అయినా అడగచ్చు, ఏపీలో అయినా అడగచ్చు. రెండో క్వశ్చన్ చూడండి, దీనికి ఆల్టర్నేటివ్ క్వశ్చన్. భారత రూపాయి మారక విలువ పూర్తిగా మార్కెట్ ద్వారా నిర్ణయించబడుతుందా? భారత ఆర్థిక వ్యవస్థపై రూపాయి క్షీణత ప్రభావం వివరించండి. పడిపోతున్న రూపాయిని భారత రిజర్వ్ బ్యాంక్ పాత్ర గురించి రాయండి. చూడండి, ఇక్కడ 4 పార్ట్లు ఉన్నాయి. రూపాయి మార్క విలువ అంటే ఒక రూపాయిని మనం డాలర్తో మార్చడాన్ని, లేదా ఒక దేశ కరెన్సీని ఇంకో దేశ కరెన్సీతో మార్చడాన్ని మనం రూపీ ఎక్స్చేంజ్ అంటాం. సో ఇది మార్కెట్ ద్వారా నిర్ణయించబడుతుందా, ఎలా నిర్ణయిస్తారు ఇది అనేది రాస్తూ, వ్యవస్థ రూపాయి క్షీణించడానికి కారణాలు ఏంటి, రెండో పార్ట్ ఇది. క్షీణించడానికి కారణాలు బోల్డ్ ఉన్నాయి. మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరగడం, డెప్స్ పెరగడం, అదేవిధంగా ఇంటర్నేషనల్ మార్కెట్ మీద ఆధారపడి ఉండటం, ఆయిల్ ప్రైసెస్ పెరగటం, తర్వాత మన ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉండటం, మన ఎక్స్పోర్ట్స్ తక్కువగా ఉండటం. దీనికోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి మానిటరీ పాలసీ ప్రవేశపెట్టడం, మానిటరీ పాలసీస్ ద్వారా మనకి బంగారాన్ని వీటిని కొంచెం తక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకోమని చెప్పడం. సో ఆర్బీఐ ముఖ్యంగా క్రెడిట్ పాలసీలో మనకున్న బ్యాంక్ రేటు, రెపో రేటు, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో కాబట్టి 3 పార్ట్లు ఉన్నాయి ఈ క్వశ్చన్లో, 3 పార్ట్లు కవర్ చేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్, ద్రవ్య విధాన ప్రసారం అంటే ఏంటి? ద్రవ్య విధాన ప్రసార సమయంలో ఎదుర్కొన్న సమస్యలను విశ్లేషించండి. ఇది అధిగమించడానికి చర్యలు తీసుకోండి. మానిటరీ పాలసీ అంటే ఏంటి, దాని ట్రాన్స్మిషన్ అంటే ఏంటి, మానిటరీ పాలసీని ఎలా చేస్తారు, ఎవరు చేస్తారు? ఆర్బీఐ చేస్తుంది. మానిటరీ పాలసీ యొక్క లక్ష్యాలు ఏంటి, అది ఎలా చేస్తారు, దాంట్లో ఉన్నటువంటి ఏంటి, మనం అనుకున్నాం బ్యాంక్ రేటు, రెపో రేటు, ఓపెన్ మార్కెట్ యాక్టివిటీస్, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, వీటిని గురించి రాస్తూ మనం అదేవిధంగా దాని మీనింగ్ కూడా చెప్తూ, దాని లక్ష్యాలు చెప్తూ, దీంట్లో సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి మనకి. దానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే మనకి ఇన్ఫ్లేషన్ ఒకటి, అదేవిధంగా రిసెషన్ ఒకటి, అదేవిధంగా మనకి బ్యాంకింగ్ రంగంలో ఎన్పిఎల్ పెరగటం, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరగటం, అదేవిధంగా బ్యాంకింగ్ పర్ఫార్మెన్స్ తగ్గటం. సో ఇలాంటి కొన్ని అధిగమించడం ఉన్నాయి. వీటన్నిటిని సరి చేయడం కోసం మనం
ఈ ఆర్థిక నేరాలను అరికట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి విజయ్ మాల్యా, నరీవ్ మోడీ, అశోక్ షోక్లీ ఇలాంటి వాళ్ళు చేసినటువంటి ఎకనామిక్ క్రైమ్స్ బ్యాంకింగ్ రంగాన్ని ఏ విధంగా ముంచేసాయి, వాటిని గవర్నమెంట్ చేయడం కోసం బ్యాంకింగ్ కొన్ని చట్టాలు చేసింది. సో వాటిని డిస్కస్ చేయాలి మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో ఉపయోగించే కోశ విధాన సాధన. ఇవన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి, ఏపీలో ఉన్నాయి, అందుకే మనం ఇండియన్ ఎకానమీ క్వశ్చన్స్ తీసుకుంటున్నాం. భారతదేశంలో ఉపయోగించే వివిధ కోశ విధాన సాధనాలు ఏంటి, ఫిజికల్ పాలసీస్ ఏంటి, గవర్నమెంట్ ఫిజికల్ పాలసీస్ ఏం తీసుకొస్తుంది, కస్టమ్స్ మరి ఫిజికల్ పాలసీ అంటే ఏంటంటే బడ్జెట్ విధానం ఏంటి, మన బడ్జెట్ విధానాలు ఏంటి, మన పన్నుల విధానాలు ఏంటి. ముఖ్యంగా ఇటీవల మనం కానీ చూసినట్లయితే మనకి కస్టమ్స్ ఎక్సైజ్ పన్నులు బాగా గవర్నమెంట్ తగ్గిస్తుంది. మన ఇప్పుడు కానీ 2024-25 బడ్జెట్లో కూడా చూస్తే మీకు ఇదే తెలుస్తుంది. దాన్ని ఇంకా ఆదాయం పెంచుకోవడం కోసం గవర్నమెంట్ ఏ మెజర్స్ తీసుకుంటుంది, అదేవిధంగా ద్రవ్యోల్బణం నియంత్రించడానికి కావాల్సినటువంటి కోశ విధాన సాధనాలు ఏంటి. సో పన్నుల యొక్క విధానాలు, వాటికి సంబంధించినటువంటి ప్రశ్న ఇది. సో ఇది కూడా రాయొచ్చు, రెండు కూడా మంచి క్వశ్చన్స్ ఇచ్చారు. తెలంగాణలో కూడా ఉన్నాయి ఇవి. మనకి పబ్లిక్ ఫైనాన్స్ అనే టాపిక్ ఇది కవర్ అవుతుంది, పైదేమో బ్యాంకింగ్లో కవర్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులు, బాహ్య సంస్థలతో ప్రాజెక్టులు అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల వ్యవస్థ, ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి క్వశ్చన్. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇండియాకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చారు, పన్నులు జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ పాలనలో వాణిజ్యం మరియు వ్యాపారాన్ని సులభతరం చేయడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు. డైరెక్ట్గా నేను ఏపీ వాళ్ళకి నేను ఎకానమీ పెట్టిన వాటి నుంచి డైరెక్ట్ క్వశ్చన్లు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా. సో జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ వాణిజ్య మండలి అంటే జిఎస్టీ కౌన్సిల్ మన బిజినెస్ని ఇంకా సులభతరం చేయడం కోసం ఏ పన్నులు, వాటి మీద పన్ను పరిధి పెంచుతుంది, పన్ను పరిధి తగ్గిస్తుంది, ఏ నిర్ణయాలు తీసుకున్నాయి, ఆ స్లాబ్స్ ఏంటి, సో దాని పర్యవసనాలు ఏంటి, జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ లక్ష్యాలు ఏంటి, ముఖ్యంగా ఈ వ్యాపారాన్ని అంటే పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ జిఎస్టీ కౌన్సిల్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, దాని మీద ఫోకస్ చేయాలి. సో ఫిజికల్ కన్సల్టబిలిటీ నేషన్కు ఆర్థిక ఏకీకరణకు సంబంధించి కన్సాలిడేషన్ అనమాట, ఫిజికల్ కన్సాలిడేషన్ ఆర్థిక ఏకీకరణకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం చేసినటువంటి రిపోర్ట్స్ ఏంటి, ఇది కూడా మనకి జిఎస్టీ మనం పబ్లిక్ ఫైనాన్స్ అనే టాపిక్ నుంచి వస్తే ఏపీ తెలంగాణలో. సో 15th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి విషయాలను మీరు డిస్కస్ చేయాలి దానికి సంబంధించి. సో ఇక మనం కానీ చూసినట్లయితే ఇంకొక క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకి లింగ బడ్జెట్ అని మరియు పిల్లల బడ్జెటింగ్ అని ఇచ్చారు, అంటే జెండర్ బడ్జెటింగ్ అండ్ చిల్డ్రన్ బడ్జెటింగ్ అని. ఇది ఇండియాలో అడగచ్చు, ఇక్కడ ఏంటంటే ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగారు కాబట్టి ఇండియాలోనే అడగచ్చు. మనకి ఇండియాలో అడిగినప్పుడు మీరు ఏం రాయాలంటే ఇక్కడ ఖచ్చితంగా జెండర్ బడ్జెట్ అంటే ఏం రాయాలి, అంటే జెండర్ బడ్జెట్ అంటే ఈ స్త్రీ పురుషులకు సంబంధించినటువంటి లింగ విభేదాలు ఎదుర్కొన్నటువంటి ఈ జెండర్ కమ్యూనిటీస్కి సంబంధించి వాళ్ళకి సంబంధించిన చట్టాలు, వాళ్ళకి సంబంధించినటువంటి బూస్టింగ్, వాళ్ళకి సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్, వాళ్ళకి కావాల్సినటువంటి ఈ బడ్జెట్లో కేటాయిస్తారు. అదేవిధంగా పిల్లలకు సంబంధించిన బడ్జెట్, చిల్డ్రన్ డెవలప్మెంట్ కోసం బడ్జెట్ కేటాయిస్తారు. సో అది ఆన్సర్ అన్నమాట. మనం విభిన్న బ్యాంకింగ్ పాలసీస్ విధానాన్ని గురించి రాయమన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ పాలసీస్లో మనం ఎదుర్కొంటున్నటువంటి చూడండి అన్ని నెగిటివ్ క్వశ్చన్సే వస్తున్నాయి. వాటిని ఏ విధంగా మనం మెరుగుపరచడం, డిజిటల్ బ్యాంకింగ్ ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని మనం డిస్కస్ చేయాలి. బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి పాలసీస్, బ్యాంకింగ్ పాలసీస్, అదేవిధంగా భారతదేశంలో మెరుగుపరచడం డిజిటల్ బ్యాంకింగ్. డిజిటలైజేషన్ కదా ఇప్పుడు బ్యాంకింగ్ మొత్తం, ఆల్ పేమెంట్స్ ఆర్ డిజిటలైజేషన్. మనం డిపాజిట్స్ డిజిటలైజేషన్, విత్డ్రాల్ డిజిటలైజేషన్, పాలసీస్ డిజిటలైజేషన్ అన్నీ ఉంది, దానికి సంబంధించి రాయాలన్నమాట. చూడండి ఇంకో క్వశ్చన్, ఇది కూడా మనకి టీఎస్పీఎస్సీలో ఉంది, ఏపీపీఎస్సీలో ఉంది. క్వశ్చన్ రిపీట్ అయినా ఆశ్చర్యం లేదు ఈ క్వశ్చన్. తర్వాత మహిళా పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సవాళ్లను సవరించండి. భారతదేశంలో మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ సులభతరం చేయడం కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు. మహిళలు కొన్ని పారిశ్రామిక సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎందుకంటే మన దేశంలో మహిళా పారిశ్రామికవేత్తలు 1-2% మాత్రమే ఉన్నారు, చాలా తక్కువ అనమాట మన దేశంలో. ఈ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒకటి నిర్వహణ సమస్యలు, పెట్టుబడి సమస్యలు, తర్వాత సపోర్ట్ లేకపోవడం, ప్రభుత్వం కుటుంబాలని సపోర్ట్ లేకపోవడం, తర్వాత టెక్నికల్ ఇష్యూస్, తర్వాత ఇలాంటి ఛాలెంజెస్ వీళ్ళు ఎదుర్కొంటున్నారు. సో దీన్ని అధిగమించడం కోసం గవర్నమెంట్ ఏం చేస్తుంటే మహిళలకు ఇండస్ట్రీస్ పెట్టుకోవడం కోసం వాళ్ళకి లోన్లు ఇస్తుంది. స్టాండప్ ఇండియా లాంటి పథకాలు వీళ్ళ కోసం ప్రవేశపెట్టింది. అదేవిధంగా కరెంటు వీళ్ళకి ఫ్రీగా ఇస్తుంది, అంటే చాలా తక్కువ ధరకి ఒక యూనిట్ కరెంట్ వీళ్ళకి సప్లై చేస్తుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీన్ని డిస్కస్ చేయాలి. ఓకే, ఇది జనరల్ ఎస్ఏ వచ్చిన ఆశ్చర్యం లేదు, ఏపీ తెలంగాణలో ఎక్కడైనా రావచ్చు అది. ఇక సుస్థిర వ్యవసాయం అంటే ఏంటి, ఇది మనకి అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ జనరల్ ఎస్ఏ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ విధమైనటువంటి ప్రశ్నలు మనకి వచ్చాయి.
సో మనకి వ్యూహాత్మక పెట్టుబడుల ఉపశమనం అంటే ఏంటి? ఈ క్వశ్చన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే డిజిన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? దాని యొక్క పర్యవసనాలు ఏంటి? అలాంటి ప్రశ్న మీ అందరికీ తెలిసింది. ఇది చూడండి, పారిశ్రామిక విప్లవం 4.0 అంటే ఏంటి? సో 4.0 అంటే ఏంటంటే మనకి పరిశ్రమలకు ఊతం ఇవ్వటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వటం, అదేవిధంగా దేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాల్లో భాగంగా వీటిని మనకు కావాల్సిన వస్తువులు మనమే సాధించి ఇక్కడ సెల్ఫ్ సఫిషియన్సీ సాధించడం 4.0లో. సో ఇలాంటి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఓకే, రైట్. తర్వాత మనం ఇక్కడ కూడా చూడండి క్వశ్చన్లు, భారతదేశంలో సామాజిక ఆర్థిక అభివృద్ధి, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ప్రజా అవసరాల సౌకర్యాలు ఉన్నాయి. మనకి ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, మనకి గవర్నమెంట్ కల్పిస్తున్నటువంటి ఏంటి, సర్వీసెస్ ఏంటి అనే దాని మీద ఫోకస్ చేయాలి. స్మార్ట్ సిటీస్ ఏంటి, వాటి ఆర్థిక అభివృద్ధి, వాటి పాత్ర ఏంటి. స్మార్ట్ సిటీస్ అంటే అధునాతనమైనటువంటి నగరాలను నిర్మించడం. ఇక్కడ వరల్డ్ క్లాస్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తారు. టెక్నాలజీ కానీ, రోడ్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ హైజెనిక్ అండ్ వెరీ డెవలప్డ్ అనమాట. అలా ఉంటాయి. సో ఈ విధంగా మనకి ఏపీ గ్రూప్ 1 పేపర్ మనకి ఇవ్వడం జరిగింది. సో దేశీయ వృద్ధిపై ద్రవ్యోల్బణం ప్రభావం తక్కువ. ప్రస్తుత భారతదేశ వృద్ధి మరియు ద్రవ్యోల్బణంపై ప్రపంచ వృద్ధి మరియు ఆర్థిక ప్రపంచ ద్రవ్యోల్బణం యొక్క ప్రభావాలు మనకి వివరించమన్నారు. అంటే ప్రపంచంలో ఉండే ఇన్ఫ్లేషన్ మన ఎకానమీ మీద, మన ఇన్ఫ్లేషన్ మీద, మన గ్రోత్ రేట్ మీద ఏ విధంగా చూపిస్తుందని. సో విదేశీ పెట్టుబడులను ఎలా మనం ప్రోత్సహించాలి అనే క్వశ్చన్ కూడా ఇచ్చారు. ఇది కూడా ఎఫ్డిఐకి సంబంధించి. చూడండి, కరెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. భారతదేశం అధిక ప్రజా రుణానికి దారితీసే కారణం, ప్రజలు ఎందుకు అప్పులు చేస్తారు, భారత రుణ స్థిరత్వం యొక్క పరిధిని వివరించడం. డెప్ట్స్ ఎక్కువ పెరుగుతున్నాయి ఎందుకంటే నిత్యావసర వస్తువులు పెరగడం ప్రజల రుణానికి కారణం. ప్రజల యొక్క విద్య, వైద్య, ఆరోగ్య ఖర్చులు పెరుగుతున్నాయని చెప్పి ఇటీవల కుటుంబ సర్వే చెప్పింది. సో అట్లా అనమాట. మహిళా అభివృద్ధి ఉండి మహిళా నాయకత్వం అభివృద్ధి వైపు మళ్ళింది. విద్యా నైపుణ్యం, దీన్ని కూడా మైక్రో ఫైనాన్స్ వీటి మీద రాయమన్నారు. సో ఇలా భారతదేశం ఇంద్రధనుసు విప్లవం అంటే ఏంటి, అగ్రికల్చర్లో భాగంగా ఏపీ వాళ్ళకి మాత్రమే ఉంది. వ్యవసాయ మార్కెట్ల నియంత్రణ, ఇట్లా ఇది కూడా ఏపీకి మాత్రమే ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఎకానమీలో చూడండి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, కరెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. దీనికి ఎలా రాయాలో మీకు ఒక ఐడియా ఇచ్చాను. సో ఈ విధంగా కానీ మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనకి గ్రూప్ 1 మనం సాధించవచ్చు, ఏపీలో అయినా తెలంగాణలో అయినా.